నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ ఒకటి చెప్తారా? హ్మ్. పాత కథ చెప్తా. ఓ ఊళ్ళో ఓ కుటుంబం ఉండేది. ఇద్దరు అబ్బాయిలట వాళ్ళకి. ఇద్దరు పిల్లలు అంత కొంచెం పెద్దవాళ్ళయ్యాక తల్లి మళ్ళీ గర్భవతి అయింది. మూడో మాట. అయితే ఆవిడకి వెలక్కాయ తినాలని చాలా కోరికట. ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీలో. మగ పిల్లలు కాస్త 7, 8 ఏళ్ల వాళ్ళు అయ్యారు. 8, 9 సంవత్సరాలు. 9 ఏళ్ళు ఒకడికి, 7 ఏళ్ళు ఒకడికి. ఇద్దరు మంచి చురుకైన వాళ్ళు. అయితే వెలక్కాయ, వెలక్కాయ అని రోజు అడుగుతుంటే వాళ్ళు ఎక్కడుంటాయి వెలగపళ్ళు? ఎక్కడో అడవుల్లో ఉంటాయి. ఆడికి ఎవడెళ్తాడు? అవన్నీ నేను చావలేను. ఏదో చింతకాయ పచ్చడి చేసు తిను అని ఆయన కేకలేసేవాడు. అయితే పిల్లలన్నా రోజు వెలక్కాయ కల్లోకి వచ్చిందని చెప్పేది తల్లి. వీళ్ళకి ఆ తల్లి కోరిక తీర్చాలని పుట్టింది ఆ మగ పిల్లలిద్దరికి. సరే వీళ్ళు ఏం చేశారు? అందరినీ అడిగేవాళ్ళు. వెలక్కాయ ఎక్కడుంది? వెలక్కాయ తోటలు ఎక్కడున్నాయి? వెలక చెట్లు ఉన్నాయా? అని అడిగితే వాళ్ళెవరో చెప్పారు. అటు ఉత్తరం వైపు వెళ్ళే ఊళ్ళ దారిలో వెలగ చెట్లు ఉన్నాయని అక్కడి నుంచి కోసుకోవచ్చని. ఈ పిల్లలిద్దరూ 2 రోజులకి 3 రోజులకి ఒకసారి వెళ్ళి చూసొస్తూ పర్వాలా మనం వెళ్ళగలిగే దూరమేనని ఇద్దరు పోయి అడవిలోకి వెళ్ళారు. వెళ్తే అది పెద్దగా మనుషులు తిరిగే ప్రాంతం కాదు. షార్ట్ కట్స్ ఏవో ఉన్నాయి. ఇంకో పక్క నుంచి వెళ్ళేవాళ్ళు. సరే అందరూ తిరిగేది కాకుండా కొంచెం నిర్జనంగా ఉన్న ప్రదేశంలో చూస్తే వెలగ చెట్లు కనపడ్డాయి. పిల్లలిద్దరూ ఏం చేశారు? ఒకడు చిన్నవాడిని ఎక్కించి పెద్దవాడి కిందుండి క్యాచులు పెట్టి ఒక అరడజన్ పళ్ళు తెంపారు. తెంపేశారు కదా, ఇట్లా పళ్ళు తీసుకుని ఇట్లా కిందకి దిగి తువ్వాల్లో మూటగట్టారు. మంచి మంచి వాసన వస్తుంది. వెలగపళ్ళ వాసన మహా రుచికరమైన వాసన, భలే పిలుస్తుంది. ఆ పళ్ళు మూటగట్టి భుజాన్ని వేసుకుని నడిచి వచ్చే లోపల ఒక బ్రహ్మరాక్షసుడు కనపడ్డాడు వాళ్ళకి. పిల్లలకి. ఆ చెట్టు వాడిది. పట్టేసుకున్నాడు ఇద్దరిని. పట్టేసుకుంటే కేకలు పెట్టారు పిల్లలు. వదిలే వదిలే మమ్మల్ని వదిలింటే, ఎవర్రా మీరు? ఇంత భయం లేకుండా ఎందుకు వచ్చారంటే, ఆ కాదు వెలక్కాయలు కోసుకోవటానికి వచ్చాం, మా అమ్మకి వెలక్కాయలు కావాలంది అని చెప్పేసరికల్లా ఏదన్నాడు, ఎందుకు వెలక్కాయ ఏం చేసుకుంటుందిరా మీ అమ్మన్నాడు. కాదు మా అమ్మ కడుపుతో ఉంది, ఆవిడకి తినాలంటే తీసుకోవడానికి వచ్చాము. అన్ని కాయలు వద్దు, వదిలేస్తాం, 2 కాయలు ఇవ్వు చాలు మాకు, మిగిలిన నువ్వే తీసేసుకోమన్నారు. అనేసరికల్లా వీడికి ఏం తట్టింది, ఈ పిల్లలిద్దరికి అక్కడ కడుపుతో ఉంది అన్న మాట ఇంట్రెస్టింగ్గా తోచింది ఆ రాక్షసుడికి. ఓరి. వాడన్నాడు, మొత్తం కాయలు పట్టుకుపోండి, మీ ఇద్దరిని వదిలేస్తా. మీ అమ్మ కడుపుతో ఉంది కదా, కన్నాక ఆ పిల్లని నాకు ఇచ్చేయాలి. ఇప్పుడు ముందు ఈ పీకలు పుచ్చుకున్నాడు, వీడిని వదిలించుకునే ఉపాయం ఏమిటి? అక్కడి నుంచి పిల్లలిద్దరూ సరేనన్నారు. మరి ఇంకో దారి, చిన్నపిల్లలు ఇంకేమంటారు? ఏం చేస్తారు? సరే వెలక్కాయలన్నీ పుచ్చుకుని ఇంటికి బికమొహాలు వేసుకుని వచ్చారు. వాళ్ళమ్మ సరే వెలక్కాయలు వెలగ వాసన వచ్చేసరికి కల్లని వెంపర్లాడిపోయి గబగబా పచ్చడి చేసుకుని దానికి అన్నం పెట్టుకుని తిని, అబ్బా ఎంత సంతోషంగా ఉందిరా, ఎంతో బాగుంది ఎంతో బాగుందంది. బెల్లం వేసుకుని తొక్కి తీపి పచ్చడి చేసి పెట్టుకుంది, పచ్చడి చేసుకుంది. 2 పూటలు గడిచేసరికి పిల్లలు బిక్కమొహాలతోటి తిరుగుతున్నారు. రాత్రిపూట నిద్రలో ఏడుస్తూ కనపడ్డారు. అక్కడి నుంచి బతిమలాడింది, ఎందుకురా ఎందుకురా, ఏమైందిరా, ఏదైనా దెబ్బ తగిలిందా, కడుపులో నొప్పిగా ఉందా, ఆకలిస్తుందా, నాన్న తిట్టాడా, 100 ప్రశ్నలు అడిగితే, అమ్మ వెలక్కాయలు కోయటానికి అడవిలోకి వెళ్తే రాక్షసుడు పట్టేశాడు, నువ్వు కన్నాక పుట్టిన పాపాయిని తనకి ఇచ్చేయాలన్నాడే, లేకపోతే మా ఇద్దరిని చంపేస్తామన్నాడు అనేసరికల్లా ఇక భయమేసింది. కానీ పిల్లల్ని ఓదార్చింది గట్టిది. ఏమంది, ఒరే ఇప్పుడు కాదురా చెల్లాయో తమ్ముడో పుట్టాక కదా, ఆనాడు చూసుకుందాము, ఇంతకీ 4 నెల కనాలుగా. సరే అక్కడి నుంచి సర్దుకున్నారు పిల్లలు. వాళ్ళ అమ్మ ఏదో మరిపించింది, ఆ కథ ఈ కథ చెప్పింది. రాక్షసుని ఎట్టా మట్టు పెట్టచ్చో బోళ్ళని చందమామ కథలు ఉన్నాయి, ఆ రోజుల్లో కూడా ఉండేవి. నెత్తి మీద వేడి వేడి నూనె పోయటం, అరిసెలు కర్ర పెట్టి నెత్తి మీద ఒకటి పెట్టడం, దుడ్డు కర్ర పెట్టి కొట్టేయటం, అట్లాంటివి బోళ్ళు కథలు చెప్పి పిల్లల్ని మాయబుచ్చేసింది. సరే కొన్ని రోజులకి కన్నది ఈవిడికి ఆడపిల్ల పుట్టింది. చక్కగా అందంగా బొమ్మలా ఉన్న పిల్లకి కనకమ్మ అని పేరు పెట్టుకున్నారు. సరే 6, 7, 8 నెలలు గడిచాక ఈ ఊళ్ళలో జనాలు ఎవరో మాట్లాడుకుంటూ అటు పోతూ ఉండగా వీళ్ళింటో ఆడపిల్ల పుట్టిందని బ్రహ్మరాక్షసుడికి కర్ణాకర్ణిగా తెలిసిపోయింది. ఒకరోజు వచ్చేసాడు వాడు రాక్షసుడు. వీళ్ళ ఇంటికి వచ్చేసరికల్లా ఈవిడ పంచలో కూర్చుని పిల్లకి పాలిస్తోంది ఒళ్ళో వేసుకుని. అది చూసి, నీ కొడుకులిద్దరిని వదిలిపెట్టేశాను, ఈ పిల్ల కోసం నా పిల్లని నాకు ఇచ్చేసేయి, నేను ఇచ్చిన వెలగపళ్ళు దీనికి అన్నావు దీన్ని అని కేకలు పెట్టాడు. ఆవిడేమంది, అదేమిటి ఇంత పాలు తాగే పిల్ల, ఇది ఇంత ఉంది, ఇది నీకేం సరిపోతుంది, కాస్త 6, 7 ఏళ్ళు 8 ఏళ్ళు రానివ్వు, పిల్ల కొంచెం పెరుగుతుంది, అప్పుడు మేము ఆటాపాట ముద్దు ముచ్చట చూసుకుంటాం, ఆడపిల్లలు లేరు నాకు, 2 మగపిల్లలేను, అప్పుడు పట్టుకెళ్తూ కానీ అప్పుడు మాత్రం పిల్ల అయితే కదా నీకు సరిపోయేదని అనేసరికి
సరేనండి రాక్షసుడు, ఇది పాయింటే కదా. అవును. పిల్ల కొంచెం పెరగాలి కదా. ఏ పండైనా పక్వానికి వస్తేనే రుచిగా ఉంటుంది. పచ్చికొస్త పాక ఏమి రుచి అని పిల్లని వదిలిపెట్టిపోయాడు. భర్త పిల్లలు గోల పెట్టారు. ఎట్లా 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 తప్పించుకోవాలంటే కొంతకాలం తప్పించుకుందాం, తర్వాత చూద్దాం. ఉమ్. పిల్ల మంచి తెలివి గలది. దానికి ఏడాదికే నడకొచ్చేస్తుంది, ఏడాది దానికే మాటలు పాటలు అన్నీ వచ్చినాయి. ఈ 7-8 ఏళ్ల దాకా వీళ్ళ దగ్గరే ఉంది. 7-8 ఏళ్ళు వచ్చాక వాళ్ళ అమ్మ అనేది, నువ్వు పెద్దదాని అవుతున్నావని తెలిసిందంటే ఆ రాక్షసుడు వచ్చి పడతాడే తల్లి అంటే, రాని అమ్మ చూసుకుందాం, రాని అమ్మ చూసుకుందాం అనేది పిల్ల. అది ఇంకా గట్టిది. గట్టిది. ఉమ్. అక్కడి నుంచి దీనికి 8వ పుట్టినరోజో ఏమో వస్తూ ఉండగా రాక్షసుడు వచ్చారు ఒకరోజు. ఇప్పుడు ఏం చెప్పడానికి వీలు లేదు. అవును, పిల్ల అవును. ఇంత ఎత్తునుంది. 8-8 ఏళ్ళు వచ్చేసరికల్లా ఆడపిల్లలు సాగోరు ఉంటారుగా కొంచెం పొడుగ్గా. అవును. అక్కడి నుంచి ఆ పిల్లని ఎత్తి భుజాన్నేసుకున్నాడు. భుజాన్నేసుకుని, నీకు సరిపోదు ఈ పిల్ల, నీకు చాలదు, ఇంత చిన్న పిల్ల, ఇది నీకు సరిపోదని తల్లిదండ్రి చెప్తే ఏమన్నాడు, ఆ పెంచేదేదో నేనే పెంచుకుంటా, నేనే పెంచుకుని నాకు సరిపోయే సైజు వచ్చాక అప్పుడు తింటానని చెప్పి భుజాన్నేసుకుని తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఒక పెద్ద కోట, ఆ వెలగ చెట్ల వెనకాల వాడి కోట ఉంది. ఉహు. చాలా పెద్ద ఇల్లు, చుట్టూతా చెట్లు గిట్లు ఉండి మామూలు మనుషులు ఎవ్వరు దానికి దగ్గరలోకి రారు, ఒక తోటల్లే ఉంది. ఆ ఇంట్లో దించాడు. పిల్ల కాస్త అన్నం వండుకొని తింటాలు అన్నీ వచ్చు, పళ్ళు కోసుకొని తింటాలు వచ్చు. 8 ఏళ్ళు వస్తే పాతకాలంలో 8 పిల్లలకి అన్ని పనులు వచ్చే ఉండేవి. అవును, అవును. అక్కడి నుంచి పిల్లని ఇంట్లో దింపితే అది ఆ ఇల్లంతా తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి చూస్తూ ఉండేది. భయం లేకుండానే ఉంది, చూద్దాం ఎన్నాళ్ళు గడుస్తుందో అని. అంత పైగా 8 ఏళ్ల పిల్లలకి అంత భయాలు తెలియవు అందరికీ. అవును. అయితే ఈ రాక్షసుడు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేవాడు. వాడు లేనప్పుడు ఇది ఇంటి చుట్టుపక్కల ఉన్న తోటలో చెట్లెక్కి పొట్లెక్కి పువ్వులు కోసుకుని తిరుగుతూ ఉండేది. తిరుగుతుంటే ఈ ఇంటికి పెడగా ఒక స్తంభం ఉంది, గంధపు స్తంభం, పెద్ద స్తంభం లాంటిది ఉంది. ఆ స్తంభం ఏమిటో వాడికి కూడా తెలియదు. ఆ ఇల్లు ఎవరిదో, వీడు ఆక్యుపై చేసుకుని ఉంటున్నాడు అందులో. ఓకే. ఈ పిల్ల ఆ స్తంభానికి ఇట్లా చేయి పెట్టి స్తంభం చుట్టూతో తిరుగుతూ గుడుగుడు గుంచం ఆడేది. ఒకతే కదా పాపం అవునవును, ఆడుకోవడానికి. అవునవును. ఇద్దరు పిల్లలుంటే వాన వాన వాళ్ళప్పలు గుడుగుడు గుంచాలు ఆడతారు. ఒకళ్ళే ఉంటే ఏం ఆడతారు? ఆ స్తంభాన్ని నేస్తం చేసుకుని దాని మీద చేయి పెట్టి తిరుగుతూ ఉండేది. తిరుగుతూ ఉంటే ఆ తిరుగుతూ ఓసారి ఇట్లా ఇట్లా దబక్కని పక్కకు పడింది. అక్కడ ఒక మీట లాంటిది ఉంది నేల మీద ఇంత. ఆ మీట మీద దీని చెయ్యి అదుముకొని స్తంభం ఇట్లా తెరుచుకుంది. ఉమ్. ఏంటో చూద్దామని ఈ పిల్ల లోపలికి వెళ్ళింది. ఆ లోపల కూడా ఒక మీట ఉంది. ఆ మీట నొక్కేసరికల్లా స్తంభం మూసుకుపోయింది. ఓ. స్తంభం నొక్కితే లోపల నొక్కితే తెరుచుకుంటుంది, బయట నుంచి నొక్కినా తెరుచుకుంటుంది. అది లోపల ఉండిపోయింది. అక్కడి నుంచి పిల్ల ఏం చేసింది, ఇక రాక్షసుడికి అందకుండా ఆ స్తంభంలో ఉండటం మొదలుపెట్టాడు. అన్నం వండుకుని తినేసేది, పళ్ళు తినేసేది, అటు ఇటు తిరిగి ఆడుకునేది. రాక్షసుడు వచ్చే టైంకి స్తంభంలో కూర్చునేది, పోయి కూర్చునేది. వీడు కనకమ్మ కనకమ్మ ఎక్కడున్నావు అని కేక పెట్టేవాడు. ఇక్కడే ఉన్నా అనేది. ఇంట్లో ఉన్నట్టే ఉండేది, కానీ ఎక్కడుందో వీడికి మాత్రం కనపడేది కాదు. ఉమ్. కనిపించకుండా స్తంభంలో కూర్చుని ఉండేది. అది చిన్నది కాదు, బాగా పెద్దదే. అందులో కూర్చుని హాయిగా పడుకోవటం కూడా అందులోనే పడుకునేది. అయితే వీడికి ఒకరోజు బాగా డౌట్ వచ్చింది, పిల్ల ఏమైపోయింది, పిలుస్తుంటే పలుకుతోంది, వీడికి స్తంభమే పలుకుతోందని అనుమానం వచ్చింది. ఆ పిల్లని ఎంత వెతికినా పట్టుకోలేకపోయాడు. ఏం చేశాడు, ఒళ్ళు మండిపోయి ఒక ఉద్రేకంలో ఆ స్తంభాన్ని బాగా లాగి ఊడదీసేసాడు. ఊడదీసేసి లాగేశాడు నేల మీద, పాతి పెట్టబడి ఉంది కదా, పీకేసి దాన్ని తీసుకెళ్ళి అవతల ఊర్లో ఒక ఉద్యానవనంలో పడేసేసి వచ్చేసాడు. ఇక్కడ పిల్ల లేదు, ఇంట్లో పిల్ల లేదు, స్తంభంలో ఉంటుంది అన్న ఊహ కూడా వాడికి లేదు. ఆ స్తంభమే పిల్లలాగా మాట్లాడుతోందని భావించాడు. ఇంకా కనకమ్మ లేదు ఇక్కడ. ఆ పిల్ల పోయి ఆ స్తంభంతో సహా వెళ్ళి అక్కడెక్కడో ఉద్యానవనంలో పడింది. అదేం చేసింది, ఇది అంతా రాత్రిపూట జరిగింది. తెల్లారేసరికల్లా స్తంభం నుంచి బయటకు వస్తుంది కదా, రాక్షసుడు వెళ్ళే వేళ దాన్ని తెలుసు. తనకి మెలకు వచ్చాక 1 గంట 2 గంటలకు వెళ్తాడు వాడు. 1 గంట పోయాక మీట నొక్కి బయటకు వచ్చింది. తీరా చూస్తే ఇది ఇంకేదో తోట, తమ ఇల్లు లేదు తోట లేదు ఇక్కడ, ఇది ఇంకో తోటగా ఉంది. సరే అటు ఇటు చూసింది. చూసేసరికల్లా తనకి ఆ ఉద్యానవనము, ఒక పక్కన పెడగా వచ్చిన గెస్ట్ హౌస్ లాంటిది, పంపు నీళ్లు అన్నీ ఉన్నాయి, తోటగా ఉంది. సరే పళ్ళ చెట్లు ఉన్నాయి. పిల్ల ఏం చేస్తుంది, అటు వెళ్ళి జామ పళ్ళు ఏవో కోసు తింది, మొహం కడుక్కుంది, కాస్త స్నానం చేసింది, ఆ బట్టలతోటే ఉంది. ఆ పళ్ళు పువ్వులు తెంపుకొని పోయి మళ్ళీ స్తంభంలో కూర్చుంది. 2-3 రోజులు చేసింది ఇట్లా. ఆకలిస్తుంది, దానికి అన్నం కావాలి, కానీ ఏం చేస్తుంది ఇదేమిటో తెలియదు తనకి. 10 ఏళ్ళు వచ్చినాయి, 11 ఏళ్ళు, 10 ఏళ్ళు గడిచిపోయినాయి ఇక్కడ. అదేలే. అయితే ఏం చేసింది, పిల్ల కొంచెం బాగా ఉఠావుగా సాగి ఉంది.
3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి బయటకొచ్చి పువ్వులన్నీ కోసుకుంటుంటే ఈ 3 రోజుల నుంచి ఇది పొద్దున పువ్వులు కోసుకొని స్తంభంలో కూర్చుంటుంది. ఆ ఊరి రాజకుమారుడు ఇక్కడ తిరగడానికి వస్తాడు. ఉద్యానవనంలో ఆడుకోవడానికి. రోజు నిండుగా పువ్వులుంటాయి. పువ్వులు కనిపించట్ల. ఆ పిల్ల ఏం చేసింది పువ్వులు కోసి అరటి చెట్లుంటే అరటి నార తీసుకొని దండ కట్టుకొని చల్ల పెట్టుకుంటుంది. ఓహో! అది లోపల కూర్చొని కట్టుకుంటుంది. ఆ పనులన్నీ స్తంభంలో కూర్చొని చేయటమే దానికి అలవాటు. వీడు అటు ఇటు వెతుక్కుని చూసుకున్నాడు 3 రోజుల నుంచి. ఏమిటి ఎవరో కోసేస్తున్నారు పువ్వులని. ఇవాళ పెండ్రాళే వచ్చాడు 3వ రోజు. వాడు ఒక 15, 16 సంవత్సరాలు ఉంటాయి. ఎవరో కోస్తున్నారు. నా తోటలో పువ్వులు కోయటం ఏమిటి? వాడికి అలా గ్రీన్‌గా, రెడ్‌గా, పింక్‌గా ఉంటే ఇష్టం. హ్మ్. తీరా పొద్దున్నే వచ్చేసరికల్లా ఈ పిల్ల పువ్వులు కోస్తూ పట్టుకున్నాడు దాన్ని. "ఏయ్! ఎవరు నువ్వు? ఏంటంటే?" ఏం చెప్తుంది? "నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏది మీ ఇల్లు?" అంటే, "ఈ స్తంభమే మా ఇల్లు." అప్పుడు చూసాడు ఇదొక స్తంభం ఇక్కడ వచ్చి మొలిచింది అని. హ్మ్. "ఇందులోకి ఎట్లా వెళ్తున్నావు?" అంటే, దానికి బయట ఉంది. బయట వైపుకి ఒక మేట ఉంది. ఇది నొక్కితే తెరుచుకుంటుంది. నేను లోపలికెళ్ళిపోతా. ఆ లోపల నొక్కితే తెరుచుకుంటుంది. బయటకొచ్చేస్తానండి. ఆశ్చర్యపోయాడు. "ఏమిటి ఇట్లా ఉందా? ఎట్లా వచ్చావు?" ఏంటంటే చెప్పింది, "నేను ఇట్లా ఒకళ్ళ అమ్మాయిని రాక్షసుడు ఎత్తుకుపోయాడు నన్ను. వాడే పడేశాడేమో. నేను 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నానంటే." ఈ అబ్బాయి ఏం చేశాడు, ఆ పిల్లవాడికి చాలా నచ్చింది. ఆ పిల్లని వెంబడి పెట్టుకుని తమ అంతఃపురానికి తీసుకుపోయాడు. వాళ్ళ అమ్మకి అప్పచెప్పాడు. "అమ్మ, పిల్ల బాగుంది. పిల్లాడికి ఎటాగో పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఈ పిల్లని చేసుకుందాం, పెళ్లి చేసేసుకుందాం" అనుకున్నారు వాళ్ళు. అమ్మాయిని చక్కగా ఉంచుకున్నారు దగ్గర. తను శుభ్రంగా తిండి పెట్టారు. ఇన్ని రోజుల నుంచి రాక్షసుడి దగ్గరుంటే అదే స్నానం చేసి అదే జల్లేసుకుంటుందిగా. దాన్ని చక్కగా తయారు చేస్తే రాజుగారు ఆశ్చర్యపోయాడు. పిల్ల పండల్లే ఉంది. మనం వెతికినా ఇంతకంటే మంచి పిల్ల దొరకదు కదా. హ్మ్. పిల్ల అంతగా ఉంది. కుర్రాడికి ఆసక్తిగా ఉంది. దాని వెనకాల పడి తిరుగుతున్నాడు. సరే పెళ్లి చేస్తాము. ఇంకొంచెం కొద్దిగా పిల్ల సాగాక, పిల్ల ఈడేరాక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. పిల్లని తమ దగ్గరే ఉంచుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిస్తే బ్రహ్మరాక్షసుడు పట్టేస్తాడు. అవును. తమ దగ్గరే ఉంచుకుని ఏదో చదువు చెప్పించారు. 13, 14 ఏళ్ళు రాగానే పెళ్ళన్నారు. పిల్లాడికి 20 ఏళ్ళు వచ్చేసినాయి. ఈ పిల్ల ఇంకా వాళ్ళ అమ్మా నాన్న పేరే ఎత్తకుండా ఉండిపోయింది ఇక్కడ. అమ్మా నాన్న పేరు ఎత్తితే రాక్షసుడు పట్టేస్తాడు. హ్మ్. అయితే కర్ణాకర్ణిగా రాక్షసుడికి తెలిసింది. మళ్ళీ ఓ స్తంభంలో నుంచి బయటపడిన ఒక పిల్ల రాజుగారింట్లో పెరుగుతోందని, దానికి పెళ్ళని. ఓటిని. ఆ! సరే వాడు టైం కోసం వేచి ఉన్నాడు. ఒక గాజుల వాడిగా రూపం మార్చుకుని ఊళ్ళోకి తిరగడానికి మొదలుపెట్టాడు. ఈ పిల్లకి పెళ్ళి 5 రోజుల్లోనో ఏమో పెళ్ళి. ఆ పెళ్ళి అయితే పెళ్లి కూతురుని చేశారు. ఈ పెళ్లి కూతురుని చేశాక ఈ పిల్లకి గాజులని కేక వినపడింది బయట. గాజులు కేక వినపడతాం. చేతి నిండా గాజులు వేసుకుంటే బాగుంటుంది. ఆ పిల్ల ఏమో పల్లెటూరు పిల్ల. అక్కడ అందరికీ చిన్నప్పుడు తమ తల్లికి ఇన్ని గాజులు ఉండటం తెలుసు. బంగారు గాజులు కంకణాలు వేస్తారు వీళ్ళు. హ్మ్. హ్మ్. ఆ గలగల్లాడే మట్టి గాజుల కోసం ఆమె గాజులు వేయించుకుంటానని అడిగేసరికి ఆ గాజుల వాడిని కేకేశారు. వాడి చేతి నిండా గాజులు వేసి ఈ పిల్లని ముట్టుకునేసరికి ఇదే కనకమ్మని తెలిసిపోయింది. అతను చూసిన పిల్ల 11 ఏళ్ళది. ఇప్పుడు 14 ఏళ్ళు వచ్చి ఇంటెత్తునుంది. పట్టుకుని, "ఓ కనకమ్మ, నన్ను గుర్తుపట్టావా? నేనే పెంచాను నిన్ను. నీ పెళ్లి కాదు, నేను నిన్ను వచ్చి తినేస్తాను. నీ పెళ్లి రోజునే నేను నిన్ను తినేస్తాను. ముందు రోజు రాత్రి వచ్చి నిన్ను తినేస్తానని చెప్పాడు. ఈ పిల్ల వలవలా ఏడ్చింది. ఏం చేయాలో తెలియలే. చేతి నిండా గాజులున్నాయి. పెళ్లి కూతురుని చేశారు. పిల్ల బిక్కమొహం వేసుకుని కూర్చుంది. రాజుగారు అబ్బాయి ఇచ్చాడు. "ఎందుకు అట్లా ఉన్నావు? ఏమైందంటే రాక్షసుడు చెప్పాడు నన్ను తినేస్తాట. వచ్చేసాడు. వాడు కనిపెట్టేశాడు నన్నంటే." సరేనా అతన్నాడు, ఏదైనా ఒక ఉపాయం ఆలోచిద్దాం ఉండని మంత్రి గారితో మంత్రాలోచన చేశాడు. చేశాక దానిదేముంది, అమ్మాయిని దాచిపెట్టేద్దాము. పెళ్లి రోజు దాకా పిల్లని ఎవరికంటా పండివ్వద్దు. కానీ పిల్ల ఉన్నట్టే చూపిద్దాం అని చెప్పి ఏం చేశారు, చక్కెర పాకంతో కనకమ్మంత పొడుగు బొమ్మని చేయించారు. పంచదార చిలకలు చేస్తున్నారు పెళ్లికి. అంతంత చిలకలు చేస్తారు కదా. ఈ పంచదార పాకంతో ఈ పిల్ల ఉన్నంత పొడుగున ఒక బొమ్మ చేయించారు. ఆడపిల్ల బొమ్మ ఒకటి. అంతంత బొమ్మలు కూడా చేస్తారు కదా చక్కెర పాకం. బొమ్మ చేయించి దాన్ని ఏం చేశారు, ఆ పెళ్లి ముందు రోజు సాయంకాలమే ఆ పోత పోయిచ్చారు ఆ బొమ్మని. అంతఃపురంలో ఆ అమ్మాయి గదిలో పడుకోబెట్టారు. బట్టలవి దొడిగేద్దానికి ఓ దుప్పటి కప్పారు. ముందు రోజు రాత్రి వచ్చాడు. మర్నాడు పొద్దునే పెళ్ళన్నారు. అంత ఊరంతా సందడిగా హడావిడిగా ఉంది. రాక్షసుడు వచ్చాడు లోపలికి. వచ్చి అంతఃపురం లోపలికి వస్తే ఈ పిల్లని వీళ్ళు దాచిపెట్టేశారు. ఆ మంచం మీద పడుకున్న చక్కెర బొమ్మని దుప్పటి తీసి చూస్తే చీకట్లో కనపడుతోంది బొమ్మ. ఎత్తి అమాంతం భుజానేసుకున్నాడు. భుజానేసుకుని నడవటం మొదలుపెట్టాడు. ఆ లోపల అంతఃపురంలో చేయి తగలకుండా దుప్పటి ముసుగేసి ఉన్నది గట్టిగా ఉంది బొమ్మ.
వీడు భుజాన్ని వేసుకుని గబగబా గబగబా నడుస్తుండేసరికల్లా ఆ కదలికల వేడికి బయట ఉన్న వాతావరణానికి మెల్లిగా బొమ్మ మెత్తబడ్డం మొదలుపెట్టింది. పాకం కరగదు. అదేగా. మెత్తబడేసరికల్లా ఏమిటే మెత్తగా అయ్యావు కనకమ్మా అని, ఏమిటి అనేసి ఇట్లా అన్నాడు బొగ్గ. అనేసరికల్లా టుప్పుకున్న ముక్క ఊడొచ్చింది. ఆ ముక్క ఏమిటి, ఏమిటి ముక్కలు ఊడొస్తుంది అని నోట్లో వేసుకున్నాడు. తీయగా ఉంది. "ఓసిని ఇంత తీయగా ఉన్నావేమిటే కనకమ్మా నువ్వు" అని ఒక ముక్క చెయ్యి కాలు తినేసాడు. ఎంత తీయగా ఉంది కనకమ్మ అని చెప్పేసి మొత్తం చక్కెర పాకపు బొమ్మంతా తినేసాడు. కనకమ్మని తినేశాను అనుకున్నాడు. అనుకుని రాక్షసుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున్న పెళ్లి చేసేశారు. ఈ పొద్దున్న తెల్లవారేసరికల్లా ఈ పిల్ల రాక్షసుడి పీడ విరగడైపోయింది. ఇంకా వాడు రాడు అనుకోగానే మా అమ్మని నాన్నని పిలిపించండి, వాళ్ళ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటానంటే వీళ్ళు కబురు చేసి వాళ్ళ అమ్మ నాన్న అన్నదమ్ములు ఇద్దరిని పిలిపించారు. అమ్మ నాన్న అన్నదమ్ములు ఇంత అయిపోయారు, పెద్ద పెద్దవాళ్ళు, అన్నయ్యల పెళ్ళిళ్ళు అయినాయి. పిల్ల లేదు కదా మరి వాళ్ళ దగ్గర. చక్కగా అంతా కుటుంబం అంతా వచ్చి దగ్గరుండి పెళ్లి చేస్తే వాళ్ళు ఏం చేశారు, ఒక భూత వైద్యుడిని పిలిపించి వీళ్ళ ఊరు చుట్టూతో మళ్ళీ రాక్షసుడు లోపలికి రానివ్వకుండా ఒక మంత్రాల కంచె వేయించేశారు. కనకమ్మ హాయిగా రాజుగారి అబ్బాయిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉంది. కథ కంచికి మనం ఇంటికి. చిన్న ట్విస్ట్ కానీ చాలా బాగుంది. నమస్తే రమ్య గారు. నమస్తే జయ.